Hi to everyone. Welcome back to Mechanical Engineering Smart Library. ఈ రోజు మన టాపిక్ బెల్ కాలమన్ సైకిల్లో ప్రాబ్లం మోడల్ 3. The atmospheric air at a pressure 1 bar and temperature -5 degrees centigrade is drawn in the cylinder of the compressor of a Bell Coleman refrigerating machine. It is compressed isentropically to a pressure of 5 bar. In the cooler, the compressed air is cooled to 15 degrees centigrade, the pressure remaining same. It is then expanded to a pressure of 1 bar in an expansion cylinder, from where it is passed to the cold chamber. Find A. Work done per kg of air. B. COP of the plant. For air, assume law of expansion PV power 1.2 equal to constant. Law of compression PV power 1.4 equal to constant. Assume for air Cp equal to 1 kilojoule per kg Kelvin and R 0.29 kilojoules per kg Kelvin. ఇది మన ప్రాబ్లం. ఓకేనా? సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇది బెల్ కాలమన్ సైకిల్ రివర్సల్ కాలమన్ సైకిల్ అంటే ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం బెల్ కాలమన్ రిఫ్రిజిరేటింగ్ మెషిన్. ఓకేనా? సో ఇప్పుడు ఈ రిఫ్రిజిరేటింగ్ మెషిన్ కి మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ సిఓపి ఆఫ్ ది ప్లాంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ప్రాబ్లమ్ ని మనం కేర్ఫుల్ గా రీడ్ చేసి, ఓకేనా? సో ఫస్ట్ కేర్ఫుల్ గా రీడ్ చేసి గివెన్ డేటా రాసుకోవాలి. సో గివెన్ డేటా మనకి ఇట్ ఈస్ atmospheric air at a pressure 1 bar. Okay, see here P1 equal to 1 bar and is drawn in the cylinder of the compressor of Bell Coleman. It is compressed isentropically to a pressure of 5 bar. అంటే సో మన కంప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే కంప్రెసర్ లో రిఫ్రిజిరెంట్ ని కంప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే దాని యొక్క ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి here P1 equal to 1 bar and P2 equal to 5 bar. Now coming to T1. T1 ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఫ్రమ్ ద ప్రాబ్లం నుంచి అంటే ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చింది. ఇట్ ఈస్ 1 bar and temperature -5 degrees centigrade. సో here T1 equal to -5 degree centigrade. ఈ డిగ్రీ సెల్సియస్ నుంచి దీన్ని కెల్విన్స్ లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది? ప్లస్ 273. సో టోటల్ గా ఎంత అవుతుంది మనకి? 268 కెల్విన్స్. నెక్స్ట్ T3 ఎలా ఐడెంటిఫై చేయాలి? సో T3 ఇన్ ద కూలర్ అన్నాడు. కూలర్ అంటే ఇట్ ఈస్ ఏమవుతుంది? 2 to 3 కాబట్టి ఇన్ ద కూలర్ ది ఎయిర్ ఈస్ కంప్రెస్డ్ కూల్డ్ టు 15 degrees centigrade. సో T3 ఈక్వల్ టు 15. దాన్ని ప్లస్ 273 వేస్తే ఏమవుతుంది మనకి? కెల్విన్స్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ 288. ఓకే, నెక్స్ట్ గివెన్ డేటా ఇంకేమి ఇచ్చిండు? ఫర్ ఎక్స్పాన్షన్ కి PV పవర్ 1.2 ఈక్వల్ టు C అంటే ఎక్స్పాన్షన్ కి N ఈక్వల్ టు 1.2. నెక్స్ట్ కంప్రెషన్ కి ఫర్ కంప్రెషన్ PV పవర్ 1.4 ఈక్వల్ టు C. ఓకేనా? సో ఇక్కడ కంప్రెషన్ అన్నారు కాబట్టి మనకి ఎక్సెప్ట్ గామాకి అయితేనే 1.4 ఉంటుంది. రిమైనింగ్ 1.2 1.1 1.3 ఏది ఉన్నా దాన్ని N లాగా ట్రీట్ చేస్తాం. హియర్ గామా ఈక్వల్ టు 1.4. నెక్స్ట్ CP that is but specific heated constant pressure. It is 1 kilojoules per kg Kelvin given in that data problem. Next R ఇచ్చిండు గ్యాస్ కాన్స్టెంట్ 0.29 kilojoules per kg Kelvin. ఓకేనా? ఫస్ట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అంటే మనకి ఈజీ PV డయాగ్రామ్ TS డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఫ్రమ్ ద డెరివేషన్ నుంచి ఇవి ఈజీగా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం డెరివేషన్ పార్ట్ లో. సో PV డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి అండ్ TS డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో ఇక్కడ ప్రాసెస్ 1 to 2 ఏంది మనకి? రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్ కదా. సో ఫస్ట్ మనం ఇక్కడ వర్క్ డన్ క్యాల్కులేట్ చేయాలి. వర్క్ డన్ ఏ ప్రాసెస్ కి క్యాల్కులేట్ చేయాలి? వర్క్ డన్ ఫర్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కి క్యాల్కులేట్ చేయాలి. వర్క్ డన్ ఫర్ కంప్రెషన్ ప్రాసెస్ కి క్యాల్కులేట్ చేయాలి. అప్పుడు ఆ రెండింటికి నెట్ వర్క్ డన్ క్యాల్కులేట్ చేయొచ్చు. సో ప్రాసెస్ 1 to 2 ఇక్కడ మనకి ప్రాసెస్ 1 to 2 లో ఏముంది? రివర్సబుల్ అడియాబాటిక్ కంప్రెషన్. సో దానికి రిలేటెడ్ ఫార్ములాస్ ఏమున్నాయి? T2 by T1 ఈక్వల్ టు P2 by P1 హోల్ పవర్ ఇట్ ఈస్ గామా -1 by గామా. ఓకేనా? సో మనకి కంప్రెషన్ వాల్యూ ఇచ్చిండు. ఎంత ఇచ్చిండు? 1.4 ప్రాబ్లం లో. అండ్ P1 P2 నోన్ వాల్యూస్. సింపుల్ గా ఇలా సబ్స్టిట్యూట్ చేస్తే P2 5 P1 1 బై గామా ఎంత? 1.4. సో 1.4 -1 by 1.4. ఈ టోటల్ క్యాల్కులేట్ చేస్తే ఈ వాల్యూ ఎంత వస్తుంది అంటే మనకి ఇట్ ఈస్
1.5838 అంటే T2 by T1 ఈక్వల్ టు 1.5838. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈక్వేషన్ నుంచి T2 కావాలి. సో ఈ T2 క్యాలిక్యులేట్ చేస్తే T2 ఈక్వల్ టు ఇది యువతలకు వస్తే ఏమవుతుంది, మల్టిప్లై అవుతుంది. T1 ఇంటూ 1.58 మనకి T1 గివెన్ డేటాలో ఇచ్చిండు. ఓకేనా, సో దట్ ఈస్ 268 ఇంటూ 1.5838 క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ T2 ఎంత వస్తుంది మనకి, ఇట్ ఈస్ 424.46 కెల్విన్స్ లో వచ్చింది. సో ఇప్పుడు ఇదే కంప్రెషన్ ప్రాసెస్ కి మనకి ఇక్కడ ఏమంటుండే వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో వర్క్ డన్ దట్ ఈస్ 1 to 2 ప్రాసెస్ అయింది కంప్రెషన్ కాబట్టి దాని ఫార్ములా ఏముంది మనకి, గామా బై గామా -1 ఇంటూ P2V2 మైనస్ P1V1. ఓకేనా, మనం ఇది సాల్వ్ చేయాలి అంటే మనకి P1 వాల్యూస్ P2 వాల్యూస్ అనే ప్రాబ్లమ్ లో ఇచ్చిండు, బట్ V1 వాల్యూస్ V2 వాల్యూస్ ఇవ్వలేదు. ఓకేనా, మరి ఇప్పుడు ఏం చేస్తాం, అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మనకి ఏంది, PV ఈక్వల్ టు MRT. సో దాన్ని మాడిఫై చేసుకుంటే ఇయర్ గామా బై గామా -1 MR T2 మైనస్ T1. సో ఈ ఈక్వేషన్ లో మనకు అన్ని వాల్యూస్ తెలుసు. T1 వాల్యూ తెలుసు, T2 మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం అండ్ MR అన్ని వాల్యూ తెలుసు. సో అన్ని వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ గామా వాల్యూ ఎంత 1.4 అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అండ్ ఆర్ ఎంత ఇట్ ఈస్ 0.29. ఇక్కడ M ఎందుకు రాదు అంటే ఇక్కడ ఏమన్నాడు, వర్క్ డన్ పర్ కేజీ ఆఫ్ ఎయిర్ అన్నాడు కాబట్టి ఎయిర్ యువతల సైడ్ వెళ్ళిపోతాయి. సో మాస్ యువతల సైడ్ వెళ్ళిపోతాయి. సో ఆర్ ఈక్వల్ టు 0.29. T2 ఎంత 424.46 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినాం కదా, అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం మైనస్ T1 గివెన్ డేటా ప్రాబ్లమ్ లో ఇచ్చింది, ఇట్ ఈస్ 268. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది మనకి, కంప్రెషన్ వర్క్ డన్ ఇట్ ఈస్ 158.81. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి మనం, ప్రాసెస్ 1 to 2 లో అడియాబాటిక్ కంప్రెషన్ క్యాలిక్యులేట్ చేసాం, వర్క్ డన్ క్యాలిక్యులేట్. సేమ్ థింగ్ ప్రాసెస్ 3 to 4 లో అడియాబాటిక్ ఎక్స్పాన్షన్ కి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. మరి దాని రిలేటెడ్ ఫార్ములా ఏమున్నాయి మనకి, ఇయర్ T3 by T4 ఈక్వల్ టు P3 by P4 హోల్ పవర్ n by n minus 1. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అక్కడ గామా వాడినా ఇక్కడ n వాడినా, ఎందుకు అంటే ఇక్కడ n వాల్యూ అనేది మనకి 1.4 ఇచ్చిండు, ఎక్సెప్ట్ 1.4 ఇస్తేనే 1.4 తప్ప రిమైనింగ్ ఏమి ఇచ్చినా అది n అవుతుంది. సో n వాల్యూ ఎంత ఉంది మనకి 1.2. ఈ 2 ఇయర్ ఇంకోటి ఏంటి అంటే మనకి P2 ఈక్వల్ టు P3 కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి, P4 ఈక్వల్ టు P1 కాన్స్టెంట్ ప్రెజర్ కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ టోటల్ T3 by T4 ఎంత వస్తుంది, ఇట్ ఈస్ 1.3076. ఓకేనా, సో దీని నుంచి మనకి ఏం కావాలి, T4 క్యాలిక్యులేట్ చేయాలి. T4 ఈక్వల్ టు T3 by 1.3076. T3 వాల్యూ ఎంత 288 by 1.3076. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఇయర్ T4 ఈక్వల్ టు 220.25 కెల్విన్స్ వచ్చింది. సో మళ్ళీ ఇప్పుడు మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, ఏం కావాలి మనకి ఇక్కడ W. ఓకేనా, ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కి మనం వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్ ఈస్ n by n minus 1 P3V3 minus P4V4. అగైన్ P4 తెలుసు మనకు, V3 V4 అన్నోన్ పారామీటర్స్ కాబట్టి, సో అకార్డింగ్ టు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈక్వల్ టు MRT. సో ఇంకే ఫామ్ లో వాడుతున్నాం మనం, దీన్ని మాడిఫై చేసుకుంటే n by n minus 1 MR T3 మైనస్ T4. సో ఈ ఈక్వేషన్ లో ప్రతి ఒక్కటి నోన్ పారామీటర్, n ప్లేస్ లో 1.2 అండ్ R ప్లేస్ లో 0.29, T3 ప్లేస్ లో 2C88, T4 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన కదా 220.85. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఎక్స్పాన్షన్ వర్క్ డన్ ఇట్ ఈస్ 117.88 కిలో జౌల్స్ పర్ కేజీ. సో బట్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కి వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసినాం అండ్ కంప్రెషన్ ప్రాసెస్ కి కూడా వర్క్ డన్ క్యాలిక్యులేట్ చేసినాం. మరి ఇప్పుడు ఏం కావాలి మనకి, నెట్ వర్క్ డన్ దట్ ఈస్ W ఈక్వల్ టు ఎక్స్పాన్షన్ 1 to 2 దట్ ఈస్ కంప్రెషన్ ప్రాసెస్ మైనస్ ఎక్స్పాన్షన్ ప్రాసెస్. 1 to 2 లో కంప్రెషన్ ప్రాసెస్ కి ఎంత వచ్చింది వర్క్ డన్, ఇట్ ఈస్ 158.81 మైనస్ కంప్రెషన్ ప్రాసెస్ కి వర్క్ డన్ ఎంత వచ్చింది, ఎక్స్పాన్షన్ ప్రాసెస్ కి వర్క్ డన్ ఎంత వచ్చింది 117.88. సో ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకి నెట్ వర్క్ డన్ W ఈక్వల్ టు ఇట్ ఈస్ 40.39 కిలో జౌల్స్ పర్ కేజీ. ఓకే, ఇది ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏం అడిగింది మనకి, COP ఆఫ్ ది ప్లాంట్ అడిగిండు. COP ఆఫ్ ది ప్లాంట్ దట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఈక్వల్ టు బేసిక్ ఫార్ములా ఏముంది, రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్. ఓకేనా, మనకి ఇక్కడ COP క్యాలిక్యులేట్ చేయాలంటే రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ తెలవాలి, వర్క్ ఇన్పుట్. సో వర్క్ డన్ అనేది ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసినాం, మరి రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తే COP వస్తుంది. సో రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ పర్ కేజీకి ఫార్ములా ఏంది, ఇట్ ఈస్ CP. T
T1 minus T4. Cp ఎంత ఇచ్చిండు 1. T1 known parameter, T4 known. ఇవన్నీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ దట్ ఈస్ N ఎంత వచ్చింది మనకి 47.75 కిలోజౌల్స్ పర్ కేజీ. సో ఈ N వాల్యూని తీసుకెళ్ళి ఈ రిఫ్రిజరేషన్ ఎఫెక్ట్ ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేస్తే COP ఈక్వల్ టు దట్ ఈస్ RE బై W. RE ఎంత వచ్చింది మనకి 47.75. W ఎంత వచ్చింది ఇక్కడ క్యాల్కులేట్ చేసినాం కదా 40.39. సో ఈ 40.93. సో మొత్తం క్యాల్కులేట్ చేస్తే COP ఆఫ్ ది ప్లాంట్ దట్ ఈస్ బెల్ కోలమన్ సైకిల్ 1.67. సో ఈ ప్రాబ్లం మోడల్ నెంబర్ 3 బెల్ కోలమన్ సైకిల్లో. మీకు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.